నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఆగస్టు మాసంలో 11 నుండి 17 వరకు గోచార ఫలితాలు, వార ఫలితాలు. అంటే ఈ వారంలో చంద్రుడు కుంభరాశిలో, మీనరాశిలో, మేషరాశిలో, వృషభ రాశుల మీదుగా సంచారం సాగిస్తాడు. అయితే ఖగోళంలో మిగిలిన గ్రహాలు మాత్రం మిథునంలో గురు, శుక్రులు, కర్కాటక రాశిలో బుధ, రవిలు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని తిరోగమనంలో. ఇది ఖగోళంలో గ్రహాలు ఎట్ ప్రజెంట్ స్థితిగతులు. ఈ చంద్ర సంచారానికిను ఖగోళంలో గ్రహాలకి వాటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ వారంలో ఫలితాలు ఈ చంద్రరాశిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి చెప్పటం జరుగుతుంది. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 11, 12, 1, 2 భావాల మీదుగా సంచారం చేస్తాడు. అయితే ఈ వారంలో అవకాశాలకు కానీ కొన్ని సవాళ్ళకు కానీ ఇబ్బందులకు కానీ మిశ్రమంగా గోచరిస్తుంది అని చెప్పచ్చు. ఈ వారంలో వీరికి కెరీర్ పరంగా చూస్తే కనుక వీరు కష్టపడి పనిచేయడం ద్వారా కొత్త అవకాశాలు, విజయాలు పొందేది కనిపిస్తుంది. వీటి కోసం ప్రయత్నించండి. ఆ లక్ష్యాల వైపు దృష్టి పెట్టాలి. వీరు ఆర్థికంగా మెరుగుదలకు అవకాశం ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఖర్చులు చేయటం మంచిది. ఎక్కువగా ఖర్చులు సూచిస్తున్నాయి కాబట్టి. ఇక కుటుంబంలో వేడుకలకి ప్లాన్ చేసుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో. ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా బిజీ షెడ్యూల్స్ కారణంగా దానిని నిర్లక్ష్యం చేయకుండా ఉండండి. కొన్ని మార్గాలు ఒత్తిడిని నిర్వహించడం, ధ్యానం వంటి విశ్రాంతి పద్ధతులను చేర్చడం గురించి సలహాలు సూచిస్తున్నాయి గ్రహాలు ఈ వారంలో వీరికి ఆరోగ్యరీత్యా. ఇక విద్యార్థుల విషయానికైతే కనుక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అయితే కనుక ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉన్నత విద్యకి కూడా మంచి అవకాశాలు, విజయాలకి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక సంబంధాల విషయాలకి వస్తే కొత్త పరిచయాలకి అవకాశం. ఇక అయితే తొందరపడి లోతైన సంబంధాలకి ప్రయత్నించద్దు. కొత్త పరిచయాలకి ఉన్న సంబంధాలను ఏర్పరచుకోవడం అంత మంచిది కాదు. ఆచితూచి వ్యవహరించాలి సంబంధాల విషయాలకి. ఇక వ్యాపారపరంగా పార్ట్నర్షిప్ వ్యాపారంలో అనుకూలం ఉంటుంది. సామాజిక సంబంధాల ద్వారా అయితే కనుక ఆర్థిక లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారపరంగా. ఇక జీవిత భాగస్వామితో సత్సంబంధాలకి ఆశాజనకంగా ఉంటుంది. ఈ వారంలో కొంతవరకు మెరుగుదల కనిపిస్తుంది. సిబ్లింగ్స్తో సంబంధాలపై దృష్టి అవసరం. మద్దతు కోరుకోండి, అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో వారి నుండి. అలాగే ఆస్తి, ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా గాయాలు లేదా ప్రమాదాలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలను జాగ్రత్తగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి వాహనాలతో. అలాగే బీపీ, గుండె సమస్యలు ఉన్నవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారంలో. ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో కుజునికి, కేతుకి మంత్రజపం ఓం నమో నారాయణాయ అని 41 సార్లు రోజు జపించిన మంచి ఫలితం, సానుకూల ఫలితాలకి అవకాశం ఉంటుంది అని చెప్పబడింది. ఇది ఈ విధంగా మేషరాశి వారికి ఈ సూచనల మేరకు మిశ్రమంగా ఫలితాలుంటాయి. తదుపరి వృషభ రాశి. ఈ వారంలో వీరికి ఆర్థికంగా స్థిరత్వాన్ని, శ్రద్ధగల ప్రయత్నాల ద్వారా ముఖ్యంగా పెట్టుబడులలో శ్రేయస్సు తీసుకుని వచ్చే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఖర్చులు కూడా చేసేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇల్లు మరియు కుటుంబ సౌకర్యాలు, సంబంధాలు బలోపేతం చేయడంపై కూడా ఎక్కువగా ఈ వారంలో వీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక కెరీర్ పరంగా చూస్తే కనుక మంచి ప్రణాళికతో పని సులభతరం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్త విషయాలకి, ఆలోచనలకి మంచి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా ప్రయత్నించండి. ఇక సామాజిక జీవితం, వైవాహిక జీవితం, వ్యాపార భాగస్వామితోనూ అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో వీరికి. ఈ వారం వాహనం లేదా ఆస్తి కొనడానికి కూడా అనుకూలంగా ఉంది ఈ వారం వృషభ రాశి వారికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కార్యాలయాల్లో ఉన్నవారికి ఉన్నతాధికారులతో చాలా జాగ్రత్తగా సంభాషించేదిగా ఉండండి.
కొంత ఇబ్బందులు ఉన్నా అధిగమిస్తారు అనేది సూచిస్తుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న ప్రయాణాలకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. చంద్ర సంచారం చాలా అనుకూలం. ఈ వారంలో మొత్తం మీద స్థిరమైన పురోగతి, కొంత ఆనందం మరియు సంతృప్తి కలిగించేదిగా కూడా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. ఇక ఈ వారంలో వీరు దుర్గామాత ఆరాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం. రోజు 21 సార్లు ఓం మహాలక్ష్మీ నమః అని జపించిన మంచి ఫలితాలు ఉంటాయి అని సూచించడం జరుగుతుంది. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11, 12 స్థానాల మీదుగా సంచారం చేస్తాడు చంద్రుడు. అయితే ఈ మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు 11న డైరెక్ట్గా సంచరిస్తాడు. అందువలన అపార్థాలు పరిష్కరించడానికి, కమ్యూనికేషన్లో ఇబ్బందులు తొలగి కమ్యూనికేషన్స్ స్కిల్ మెరుగవటానికి కూడా ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి ఈ వారంలో వీరికి. ఇక పాత స్నేహితులతో మంచి సమయం గడపడానికి కూడా సూచిస్తుంది. మంచి అనుకూలంగా ఉంది కాబట్టి వారితో సేద తీర్చుకోవాల్సిందిగా సూచన. ఇక కెరీరు అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. అయితే అంతర్గత రాజకీయాలకి అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో జాగ్రత్తగా ఓపికగా ఉండండి. ఆర్థిక నిర్ణయాల విషయాల్లో కూడా మెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. సానుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న నష్టాల నుండి బయటపడటానికి ఉంటుంది. ఆర్థికంగా బయటపడటానికి మెరుగ్గా ఉంటుంది అనేది చేతికందే దానిలో అయితే కొంత జాప్యం ఉన్నా కానీ పర్వాలేదు ఆర్థికంగా అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొంత ఆందోళనలు, మానసిక ఒత్తిడికి అవకాశాలు, చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఇక శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎంతైనా ఆరోగ్యపరంగా. ఈ మిథున రాశి వారు ఈ వారంలో సామాజిక అవకాశాలు, సానుకూలం, కుటుంబం మరియు ఆరోగ్యం విషయాలకి వీటన్నిటికీ కూడా మిశ్రమంగా సూచిస్తుంది. సమతుల్యతను కాపాడుకోవడం, సమస్యలను సహనంతో పరిష్కరించుకోవడం ముఖ్యంగా ఉండాలి ఈ వారంలో వీరు. కెరీర్ అవకాశాలకి ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని జాప్యాలు, సవాళ్ళకి ఓపికగా అధిగమించే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది వీరి పరంగా. ఇక దూర ప్రయాణాలు లేదా మతపరమైన యాత్రలు కూడా అవకాశాలు ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి ప్రయాణాలలో. విద్యార్థులు ఉన్నత విద్యకి మంచి అవకాశం ఉంది. విదేశీ విద్య కోరికకు అనుకూలం ఫలితం ఉంటుంది అనేది ఈ వారంలో చెప్పచ్చు. ఇక ప్రాథమిక విద్యార్థుల ఫలితాలకైతే కనుక కొంచెం కష్టపడేది ఉంటుంది. కష్టపడితే కృషికి తగ్గ ఫలితాలు, విజయాలు పొందుతారు అనేది సూచిస్తుంది. చంద్రుడు 11లో సంచార సమయంలో కార్యాలయంలో పని ఒత్తిడికి తగ్గుతుంది కాబట్టి ఆ వారంలో వీరు కొంచెం రిలాక్స్గా ఇంటికి తొందరగా రావటం, పని ఒత్తిడి తగ్గటం, కుటుంబంతో సమయాన్ని గడపటానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది వీరికి ఈ వారంలో. ఇక ముఖ్యంగా రుణాలు ఇవ్వడం, తీసుకోవడం, పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా రుణాలు ఇవ్వడం, తీసుకోవడం వీటిని నివారించడం చాలా అవసరం ఈ వారంలో. వైవాహిక సమస్యలు, అనవసరమైన వాదనలకి కూడా సూచిస్తున్నాయి కాబట్టి అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి వీలైనంతగా. సిబ్లింగ్స్తో సంబంధాలతో కొంత బాధకు గురవ్వచ్చు. చివరిగా ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించండి. ఎక్కువగా ఒత్తిడి నిర్వహించండి. స్పష్టంగా కమ్యూనికేట్ చేయండి. స్థిరంగా ఉండండి. వృత్తిలో సలహాలతో జాగ్రత్తలు తీసుకోండి. ఇవి ముఖ్యంగా పాటించాల్సిన సూచనలు ఈ వారంలో వీరికి. అయితే ఈ వారంలో వీరు రాహుకేతు పరిహారాలు, కుజునికి పరిహారాలు, గురునికి, శనికి స్తోత్ర పఠనం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని 41 సార్లు జపించాలి రోజు అనేది సూచించడం జరుగుతుంది. ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం. ఇది ఈ వారంలో ఈ మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి. ఈ వారంలో చంద్రుడు కర్కాటక రాశి నుండి 8, 9, 10, 11 భావాల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు. అయితే ఖగోళంలో గ్రహాలు చెప్పుకున్నాం కదా, పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటి దృష్టి సమన్వత్వానుగుణంగా చంద్ర సంచారాన్ని అనుసరించి ఈ కర్కాటక రాశి వారికి
ఈ వారం ప్రారంభంలో జాప్యాలు కొంత కనిపిస్తున్నా కొంత ఏర్పడి అనుకూలంగా ఉండక కొంత జాప్యాలు కనిపిస్తున్నా కుటుంబ విషయాలకి అనుకూలంగా లేదు. తల్లి పిల్లలు లేదా ఆస్తికి సంబంధించిన విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది గోచారం. విద్యార్థులైతే ఈ వారంలో ప్రారంభంలో కొంత మానసిక అస్థిరతను అనుభవించేది కొంత మెరుగవచ్చు అనేది స్పష్టత, దృష్టి తిరిగి వస్తాయి అనేది బుధుడు తిరోగమనం నుంచి డైరెక్ట్ సంచారానికి గాను సూచిస్తుంది. పర్వాలేదు, విద్యార్థులకి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. మేధోపరమైన ఉత్సాహం మరింత పెరుగుతుంది. ఈ విద్యార్థులకి ఉన్నత విద్యకి కూడా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది సూచించవచ్చు. ఇక ఊహించని ఖర్చులు లేదా ప్రయాణాలు కొంత ఒత్తిడిని కలిగించేది కానీ చూస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఈ వారంలో కొంత పురోగతి సాధించే అవకాశం అయితే ఉంటుంది. అన్ని విషయాలకి కూడా పెట్టుబడులలో స్వల్ప పెరుగుదల, విలువలు పెరిగేది కనిపిస్తుంది. విదేశీ వ్యాపారం వలన కానీ కొత్త ప్రాజెక్టుకి అవకాశాల వలన కానీ ఆర్థికంగా లాభాలకు అయితే కనుక మంచి అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చులు ఆకస్మిక ఖర్చులకి చేసే అవకాశం కనుక ఆర్థిక భారం అవ్వకుండా కొంత నియంత్రించాల్సి ఉంటుంది అనవసర ఖర్చుల్ని. ఇక సంబంధాల పరంగా మాట్లాడేటప్పుడైతే సంభాషణలో జాగ్రత్త చేయడం చాలా ముఖ్యం. ఈ వారంలో వీరికి వృత్తి ఉద్యోగాలకి బుధగ్రహం తిరోగమనం తర్వాత ఈ వారంలో ఉద్యోగ మార్పులకి అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసేవారికి బదిలీలకి అవకాశం రావచ్చు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ప్రమోషన్స్, కొత్త వ్యాపార సహకారానికి కూడా అవకాశాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఇక వాహనాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొనేది సూచిస్తుంది. వాటి విషయంలో శ్రద్ధ అవసరం. ఆరోగ్యపరంగా చిన్న చిన్న వ్యాధులకి అవకాశం, మానసిక ఆందోళనలు తగ్గించుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా వీరు గనక ఈ వారంలో శనికి పరిహారం, శనివారం రోజున వికలాంగులకి అన్నదానం చేయడం వలన కొంత సానుకూలంగా ఉండే పరిస్థితి ఆశించవచ్చు అనేది సూచించడం జరుగుతోంది. ఇది ఈ కర్కాటక రాశి వారికి ఈ చిన్న సూచనలు పాటించండి. ఇక తదుపరి సింహరాశి. అయితే ఈ సింహరాశి నుండి చంద్రుడు 7, 8, 9, 10 భావాల మీద సంచారం చేస్తున్నాడు కాబట్టి మిశ్రమంగా కంటే కూడా కొంత బలహీనంగా ఉండే అవకాశం కనిపిస్తున్నా అదృష్టం వీరి వైపు ఉంటుంది అనేది చెప్పచ్చు. గురు సంచారం అనుకూలంగా ఉంది. ఫలితాలకి, నూతన అవకాశాలకి అవకాశం, కెరీర్లో పురోగతికి ఆశాజనకంగా ఉంటుంది. దీనివలన లాభాలకి, మంచి గుర్తింపుకి కూడా మంచి సమయంగా ఈ వారం సూచించడం జరుగుతుంది. ఈ వారం ప్రారంభాన బుధుడు తిరోగమనం నుండి డైరెక్ట్ అవుతాడు కాబట్టి వ్యాపార విస్తరణకి కూడా మంచి అనుకూలంగా సూచిస్తుంది. ఇక జీతాల పెరుగుదల, వ్యాపారంలో ఎంప్లాయీస్కి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలకు ఉంటుంది అనేది సూచిస్తుంది. సంబంధాలలో విభేదాలకి అయితే మాత్రం ఆస్కారం ఉంటుంది. ఓపిక్గా సంభాషణ చేయాల్సి ఉంటుంది. దృష్టి పెట్టాలి వీటిపైన ఎక్కువగా వీరు ఈ వారంలో. ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా ఆహారం, వ్యాయామానికి ప్రాధాన్యత చాలా అవసరం. అలసట, కీళ్ల నొప్పులు సంకేతాలకి శ్రద్ధ చూపాలి. ఎక్కువగా సంకేతాలు ఉన్నాయి. ఒత్తిడిని నిర్వహించడానికి అవసరం. ముఖ్యంగా ఆస్తమాతో బాధపడేవారు జాగ్రత్త వహించాలి ఈ వారంలో. ఇక జీవిత భాగస్వామితో కలహాలకి సూచిస్తుంది. జాగ్రత్తగా సంభాషించాలి. స్నేహితులతో ఆనందంగా ఉంటారు. అయితే విందులు, వినోదాలతో అనేది సమయం గడుపుతారు అనేది సూచిస్తుంది. ఈ వారంలో వీరు రవికి ఆదిత్య హృదయం, శనికి పరిహారాలు శ్రేయస్కరం. ఓం భాస్కరాయ నమః అని 19 సార్లు రోజు జపించిన మంచి ఫలితాలకి ఈ మంత్రం సూచిస్తున్నారు. ఇది ఈ సింహరాశి వారికి. ఇక తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి నుండి 6, 7, 8, 9 భావాలలో చంద్ర సంచారం జరుగును ఈ వారంలో. ఇక ఈ వారంలో ఈ కన్యారాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలకి అనుకూలతలు ఉన్నాయి. ఇక ఆల్రెడీ జాబ్లో ఉన్న వారికి అయితే కనుక మంచి పురోగతి కనిపిస్తుంది. నూతన అవకాశాలకి, పనులకి ప్రోత్సాహంగా ఉంటుంది ఈ వారం అనేది సూచించడం. అలాగే ఊహించని ఖర్చులతో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తేది సూచించవచ్చు. అయితే వ్యాపారస్తులు అగ్రిమెంట్స్కు
పునః పరిశీలన చేయాల్సి ఉంటుంది. అతిగా వాగ్దానాలు చేయకుండా ఉండటం చేయాలి. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు అనేది ఈ వారంలో సూచించడం. సిబ్లింగ్స్తో కానీ, స్నేహితులు సన్నిహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ సంబంధాలకి బాగానే ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయినా కానీ హైలైట్ అయ్యి మీ ఖ్యాతి పెరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది గోచారంలో. ఈ వారంలో ఆర్థికంగా లాభాలకి పొందేది కనిపిస్తుంది బాగా. అప్పులు తీర్చడానికి కూడా అనుకూలంగా ఉంది. గత పెట్టుబడుల నుండి కూడా ఆర్థిక లాభాలు సూచిస్తున్నాయి కాబట్టి. ఇక శని తిరోగమనం వలన స్టాక్స్కి, ట్రేడింగ్కి, రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్స్కి అనువైనదిగా లేదు ఈ కాలం. ఈ వారంలో పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు ఈ వారంలో వాటిని. ఇక ఆరోగ్యపరంగా కుటుంబంలో ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ సభ్యులకి కూడా వ్యక్తిగతంగా కూడా అలసటికి అవకాశం, పనిభారం పెరగటం వలన కొంత ఒత్తిడికి గురవుతారు. అధిక శ్రమను నివారించాల్సి ఉంటుంది. విశ్రాంతి, స్వీయ సంరక్షణకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఈ వారంలో ఎక్కువగా చేయాలి వీరు. విద్యార్థులకి సానుకూలంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచన. ఇక ఈ వారంలో వీరు శనివారం నాడు శనికి అభిషేకం చేయించడం శ్రేయస్కరంగా సూచించడం జరుగుతుంది. ఇక గురు ఆరాధన, కేతు గణపతి ఆరాధన కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం. ఇక తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 భావాల మీదుగా ఈ చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఈ వారంలో వీరికి ఎక్కువగా అన్ని విషయాల్లో కూడాను బ్యాలెన్సు, అండర్స్టాండింగు, వివిధ అంశాలలో మార్పులకి అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఎక్కువగా బ్యాలెన్స్ చేసుకోవాలి, అండర్స్టాండింగ్ ఎక్కువగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సంబంధాల విషయాల్లో. ఇక గోచారంలో అంచనా ఇది ఆలోచనాత్మక నిర్ణయాలకి కూడా మంచి సూచనగా సూచిస్తుంది కాబట్టి దీన్ని అధిగమిస్తారనేది చెప్పచ్చు. ముఖ్యంగా వ్యాపారం, వృత్తిపరమైన విషయాలలో బంధాలను బలోపేతం చేయడానికి మరియు ప్రేమను వ్యక్తపరిచేదానికి అవకాశాలు వస్తాయి ఈ వారంలో వీరికి. అంటే ప్రేమికులకి కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా వ్యాపారంలో కనుక కొత్త పార్ట్నర్షిప్ ఏర్పడవచ్చు. కానీ అగ్రిమెంట్స్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, సమీక్షించాలి డాక్యుమెంట్స్ని, చాలా ముఖ్యం. ఇక ప్రయాణ అవకాశాలు కూడా వీరికి సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తమ పని తను మెరుగుపరుచుకునే అవకాశం వస్తుంది. మంచి ప్రయోజనాలు, ప్రమోషన్స్కి అవకాశాలు కూడా రావచ్చు. లేదా కెరీర్కి అయితే కనుక సహోద్యోగులతో సఖ్యతగా ఉండాలి కెరీర్ విషయంలో అనేది సూచించడం జరుగుతుంది. ఇక సంబంధిత శుభవార్తలకి అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా కూడా. ఆర్థికంగా అయితే కనుక ఈ వారంలో మంచి ఆర్థిక స్థిరత్వం క్రమంగా మెరుగవుతుంది అనేది అంచనా. అయితే వాహన ఖర్చులు సూచిస్తున్నాయి ఎక్కువగా. వాహన రిపేర్లకు కానీ వాహన ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులు అయితే కనుక చాలా కష్టపడితే కానీ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది ఉండొచ్చు. అనుకూలంగా లేదు ఈ వారంలో విద్యార్థులకి. చాలా జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది వారు. ఇక ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా కూడా బాగుంటుంది. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఈ వారం అన్ని ప్రయత్నాలతో జాగ్రత్తగా నిర్ణయం చేయాలి. జీవిత వ్యాపార భాగస్వాములకి కూడా ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న అపార్థాలు, విభేదాలు తలెత్తవచ్చు. ఇక ద్వితీయార్థంలో సఖ్యత పెరిగేది సూచిస్తుంది. వాటిపైన దృష్టి పెట్టాలి. ఇక రియల్ ఎస్టేటు అగ్రిమెంట్స్లో జాయింట్ వెంచర్స్కి వాటికి కూడా పార్ట్నర్షిప్కి దూరంగా ఉండాలి ఈ వారంలో వీరు. ఇక కుజునికి వారిని పూజించాలి. కుజునికి పరిహారాలు, ఆరాధన, లక్ష్మీ అమ్మవారి పూజించటం ఈ వారంలో వీరికి శుభప్రదంగా ఉంటుంది. 33 సార్లు ప్రతిరోజు కూడా ఓం లక్ష్మీభ్యో నమః అనే మంత్రాన్ని పఠించిన ఇంకా సానుకూల ఫలితాలకి ఆస్కారంగా సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు
4, 5, 6, 7 భావాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఈ వారంలో విద్యార్థులు ఏకాగ్రతగా అధ్యయనం చేయడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అన్ని విషయాలకి కూడా ఈ విద్యా విషయంలో కేర్ అవసరం. పోటీ పరీక్షల్లో అయితే కనుక కొంచెం ఫలితాలు ఉంటాయి అనేది ఈ వారంలో కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా వారంలో హెచ్చుతగ్గులకి అయితే ఎక్కువగా లోనయ్యేది కనిపిస్తుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆరోగ్య విషయాలకి. ఆర్థిక నిర్ణయాలకి విషయంలో ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు ఈ వారంలో. కెరీర్ పరంగా తాత్కాలిక అడ్డంకులను ఎదుర్కొనేది ఉంటుంది. దీనికి సహనం, మంచి నిర్వహణ అవసరంగా సూచించడం జరుగుతుంది. ఈ వారంలో తిరోగమనంలో శని ప్రథమార్థంకి గృహ మరియు ఆర్థిక విషయాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు సూచిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. కానీ మీరు మీ కుటుంబం పట్ల ఉన్న బాధ్యతలను నిర్వర్తిస్తారు. వారి అవసరాలకు ప్రాధాన్యత కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ వారంలో. అలాగే సహోద్యోగులతో కూడా సఖ్యతకి ప్రయత్నించండి. వాదనలు అవాయిడ్ చేయండి. ఇక ఆస్తి సంబంధిత సమస్యలకు దూరంగా ఉండాలి ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారు. స్నేహితులతో, సిబ్లింగ్స్తో స్నేహపూర్వక సంబంధాలకి ప్రయత్నించాలి. వారితో కూడా అనవసర ఖర్చులు, ప్రయాణాలను అవాయిడ్ చేయండి ఈ వారంలో. ఆరోగ్యపరంగా వారం ప్రారంభంలో మానసిక అశాంతికి లోనయ్యేది ఉండొచ్చు. కొంత ఇబ్బందులను ఎదుర్కొనేది కూడా సూచిస్తుంది. అయితే ద్వితీయార్థంలో ఆరోగ్యం కొంత మెరుగవుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఆరోగ్యంగా, శారీరకంగా ఉంటారు ద్వితీయార్థం నుండి వారాంతం వరకు కూడా. ఇక పొదుపుపై దృష్టి పెరుగుతుంది. పొదుపు చేస్తారు. శత్రుజయం ఉంటుంది ఈ వారంలో. ఆనందంగా ఉంటారు వారాంతానికి అనేది సూచించడం జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది, ఆర్థికంగా బాగుంటుంది అనేది వారాంతానికి చెప్పచ్చు. ఇక జీవిత భాగస్వామి మద్దతు అయితే లభిస్తుంది ఈ వారం ద్వితీయార్థంలో. అయితే తల్లిగారి ఆరోగ్యంకి దృష్టి అవసరం. ఇక ప్రమాదాలకి ఆస్కారం. వాహనాలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగంలో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సంతానంతో ఆనందంగా ఉంటారు వారం ద్వితీయార్థంలో అనేది సూచించడం జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఈ రాశి వారికి వీరికి రాహుకేతుల పరిహారం, ఇక గురునికి ఆరాధన, మామూలుగా శనికి అభిషేకాలు, శివారాధన, ఆంజనేయ ఆరాధన, ఏదైనా ఇష్టదైవారాధన శ్రేయస్కరంగా సూచించడం జరుగుతుంది ఈ వారంలో. కాబట్టి సూర్యారాధన కూడా ప్రథమంగా సూచించడం జరుగుతుంది. ఇక ధనస్సు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 3, 4, 5, 6 భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. అయితే ఖగోళంలో గ్రహాలు యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా చంద్రుడు ఏ ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి ఇస్తున్నాడు అంటే కనుక ఆరోగ్యపరంగా మొదటి అర్ధభాగంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ద్వితీయార్థంలో ఆశించిన మెరుగుదలలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఈ వారంలో కొన్ని సానుకూల వార్తలకి కూడా ఆస్కారం సూచిస్తుంది వీరికి. ధనుసు రాశి వారికి కొంత శుభవార్తలకు అవకాశం ఉంటుంది. సానుకూల ఫలితాలకి అవకాశం. సామాజిక స్థితిని పెంచుకునే అవకాశాలు వాటంతట అవే వస్తాయి ఈ వారంలో వీరికి. ఆర్థిక విషయాలకి సంపదను పెంచుకునే మంచి సమయంగా ఉండొచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఇక కుటుంబంతోనూ పిల్లలతోనూ సమయాన్ని గడపాలి వీరు ఎక్కువగా. అయితే కొన్ని పాత సమస్యలు, విభేదాలు తలెత్తవచ్చు ఈ సమయంలో. అగ్రిమెంట్స్కి దూరంగా ఉండండి. కొన్ని వ్యాపార విషయాలకి, రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ స్నేహితులు, బంధువుల నుండి సపోర్ట్ లభిస్తుంది. అయితే వారం ద్వితీయార్థంలో వారాంతానికి కూడా మీ ప్రయత్నాలకి తగిన విజయాన్ని కూడా సాధించేది సూచిస్తుంది ఈ ధనుసు రాశి వారికి. శత్రువులు ఎటువంటి హాని కలిగించడానికి ప్రయత్నించరు ఈ వారంలో వీరికి. శత్రుజయం ఉంటుంది. విద్యార్థులకి మంచి ఫలితాలు పొందేది ఉంటుంది. ఆస్తి విషయాలకి సంబంధించి కొన్ని సానుకూల పరిణామాలు ఉంటాయి. అమ్మకాలకి, కొనుగోలుకి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా 15వ తేదీ తర్వాత ఈ కాలం యొక్క చివరి భాగం ప్రాపర్టీ రిలేటెడ్ అగ్రిమెంట్స్కి, ముఖ్యమైన నిర్ణయాలకి అనుకూలంగా ఉండొచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఈ వారం ముఖ్యంగా ప్రయాణాలకి మంచి సమయంగా చెప్పచ్చు ఈ ధనుసు రాశి వారికి. ప్రేమికులకి ఒత్తిడితో కూడిన
పరిస్థితి ఎదురవ్వచ్చు. అలాగే భాగస్వామ్యంలో కూడా విభేదాలకు అవకాశం తలెత్తేది ఉంటుంది. కాబట్టి ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. అవగాహన చాలా అవసరం ఈ భాగస్వామ్యంలో. ఇక 15 తర్వాత అయితే కనుక ఈ విషయాలన్నీ కూడా కొంచెం మెరుగుదల కనిపిస్తుంది. తొందరపడి నిర్ణయాలు ఏ విషయాలు కూడా అందుకే చేయకూడదు. ఈ వారంలో వాహనాలకి సంబంధించి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. చర్యలు డ్రైవింగ్లో ఎక్కువగా భద్రత అవసరం అనేది గట్టిగా సూచించడం జరుగుతుంది. ఈ వారంలో వీరు గురువారం రోజున పేదలకి అన్నదానం, బ్రాహ్మణులకి దానం ఇవ్వండి, కుజునికి పరిహారం చేయండి అనేది సూచనలుగా చెప్పడం జరుగుతుంది. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 2, 3, 4, 5 భావాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. ఈ ఖగోళంలో గ్రహాలు చంద్రుడి సంచారాలకు యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ వారంలో మొదటి భాగంలో కెరీర్లో సానుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ మకర రాశి వారికి. ఇక ప్రమోషన్స్కి గుర్తింపు వస్తుంది లేదా వ్యక్తం అవ్వచ్చు అనేది కూడా సూచిస్తుంది. లిస్ట్ చేయొచ్చు ప్రమోషన్స్కి. ఇక విద్యార్థులు వారి అధ్యయనాలపై కృషి చేయాలి. ఇతర కార్యక్రమాలపై వారి దృష్టి మలుతుంది కాబట్టి వారి విషయంలో కేర్ అవసరం. అలాగే కుటుంబ విషయాలపైన కూడా ప్రారంభంలో శ్రద్ధ అవసరం, చూపించాల్సిన అవసరం ఉంటుంది. సమన్వయపరచుకోవాలి కుటుంబ విషయాలకి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాలకి కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ మకర రాశి వారికి ఈ వారంలో. ఇక డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నవారైతే కనుక వారు వాటిని నివారించాల్సిన అవసరం ఉంటుంది, వారికి ప్రమాదం కాబట్టి. లక్ష్యాలపై దృష్టి పెట్టండి, క్రమశిక్షణతో ఉండండి. వ్యాపార భాగస్వామ్యాలు వృద్ధికి అవకాశాలను ఇస్తుంది కాబట్టి నూతన ప్రాజెక్ట్స్ ప్రారంభాలకి మంచి అవకాశం ఇస్తుంది ఈ వారంలో, ఈ గోచారంలో అనేది సూచిస్తుంది. అయితే నిర్లక్ష్యంగా ఉండేదాన్ని నివారించాలి. ఊహాజనిత కార్యకలాపాల పట్ల కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి, వాటిని కూడా అవాయిడ్ చేయాలి. రాహువు స్థితి సాధించలేని లక్ష్యాల వైపు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి ముందు తెలుసుకోవటం మూలంగా. ఇది ఈ వారంలో ఈ గతంలో భూ ఆస్తి పెట్టుబడుల నుండి కూడా ఇప్పుడు ఈ వారంలో లాభాలు పొందేది ఎక్కువగా పొందుతారు అనేది సూచిస్తుంది. ఓవరాల్గా అయితే కనుక 11 నుంచి 16 వరకు జీవితంలోని వివిధ రంగాల్లో ఆర్థికం, కుటుంబం, వృత్తితో సహా మిశ్రమ ఫలితాలు పొందేదిగా ఉంటుంది. మిశ్రమంగా ఉన్నాయి ఫలితాలు మంచిగానే. ఈ వారంలో వీరు శనివారం రోజున అన్నదానం శ్రేయస్కరం అనేది సూచిస్తుంది. రాహుకేతువులకి పరిహారాలు లేదా దుర్గామాత ఆరాధన, సూర్యారాధన శ్రేయస్కరం అనేది చేసుకోదగ్గ పరిహారాలు. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3, 4 భావాల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు. ఖగోళంలో గ్రహాలు యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ చంద్రుడు ఈ రాశుల మీదుగా సంచారం వలన ఈ కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే గనక ఆస్తులను నియంత్రించే 8వ ఇల్లు ఉంటుంది కదా, రియల్ ఎస్టేట్ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులలో అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాటికి సంబంధించి. ఈ కుంభరాశి వారికి 11వ తేదీ తర్వాత జీతం పెరుగుదల, పదోన్నతికి లేదా కొత్త ప్రాజెక్ట్స్కి, మంచి శుభవార్తలకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా, ఉద్యోగపరంగా మంచి అనుకూలతలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ అధికారులతో అగ్రిమెంట్స్కి ప్రయోజనకరంగా ఉండే ఆస్కారం సూచిస్తుంది కాబట్టి ఈ వ్యవహారాలు ఈ వారంలో మంచి ప్రయోజనాలు కల్పిస్తుంది. ఇక లాభాలు ఉన్నప్పటికీ కూడా స్థిరంగా ఉండటం, ఆకస్మికంగా లేదా సహోద్యోగులతో ఒత్తిడికి ఆర్థిక నిర్ణయాలను నివారించడం కూడా చాలా ముఖ్యం ఈ వారంలో. ఈ విషయాల్లో ఈ టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అంతర్గత శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, రుణాలను అవాయిడ్ చేయాలి. ఈ వారంలో వీరు ఆరోగ్యపరంగా తగినంత విశ్రాంతి, ఒత్తిడి నిర్వహణకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఈ కుంభరాశి వారు. శని 2లో తిరోగమనంలో ఉన్నందున చంద్ర సంచారం కూడా 2లో దానికి
వృత్తిపరమైన విషయాలకి జాగ్రత్తగా ఉండాలి ఎంతైనా. ఈ వారం విద్యార్థులకి కష్టకాలంగా ఉంటుంది. వారి వారి విభాగాలలో నిరంతర కృషి అవసరం. ఇక ప్రేమికులకి అనుకూలంగా ఉండేది అనికి ఆస్కారం రావచ్చు. అయితే లైఫ్ పార్ట్నర్తో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. వాహనాలతో ప్రమాదాలకి లేకపోయినా కానీ ఎంతైనా సరే కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ఈ వారంలో వీరు గణపతి ఆరాధన, సూర్యారాధన, కుజునికి పరిహారాలు శ్రేయస్కరం అనేది సూచిస్తుంది. ప్రతిరోజు 21 సార్లు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని పఠించిన అడ్డంకులు తొలగి అన్ని విషయాలకి కూడా సానుకూల ఫలితాలకి సూచించడం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశి నుండి 12 భావంలో 1, 2, 3 భావాల మీదుగా చంద్రుడు సంచారం చేస్తున్నాడు. అయితే ఖగోళంలో గ్రహాలు యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ చంద్ర సంచారం వలన ఫలితాలు ఈ మీనరాశి వారికి ఎలా ఉంటాయి అంటే కనుక, శని కుజుని స్థితి వల్ల వ్యక్తిగతంగాను వృత్తిపరంగా కూడా సవాళ్ళు ఎదురుతాయని సూచిస్తుంది. గోచారంలో భాగస్వామ్యాలచే సులభంగా చిరాకు పడేది సూచిస్తుంది. వారి విషయాలకి వాదనలకి దిక్కండి. ఈ వారంలో కొన్ని అపార్థాలు, సంభాషణల్లో వివాదాలకి దూరంగా ఉండటానికి ఓపెన్గా డిస్కస్ చేయండి. ఓర్పు చాలా ముఖ్యంగా ఉండాలి. ఈ మీనరాశి వారికి ఉంటుంది. ఈ వారంలో ఇంటి సభ్యుల ఆరోగ్యానికి ఖర్చులు సూచిస్తున్నాయి. ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి ఈ విషయాలపై దృష్టి సారించాలి. ఈ వారంలో పేరెంట్స్ ఆరోగ్యంకి కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. కొద్దిపాటి నిరాశకి కూడా గురయ్యేది ఉంటుంది ఈ వారంలో ఎక్కువగా అనేది సూచిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. విభేదాలను నివారించాలి. మానసికంగా ఒత్తిడి కూడా నిర్వహించాల్సి ఉంటుంది. దైవారాధనకి ఈ వారంలో అనుకూలమైనదిగా ఉంటుంది. ఇక ప్రారంభంలో అయితే గనక స్నేహితులతో, సిబ్లింగ్స్తోనూ, బంధువుల నుండి మద్దతు లభిస్తుంది. ఇక ఈ మంచి ఫలితాలే ఉంటాయి వారి నుండి. 11 నుండి బుధుని డైరెక్ట్ సంచారానికి ఆరోగ్యానికి కానీ కమ్యూనికేషన్కి సంబంధించి కానీ గందరగోళం నుండి తొలగుతారు అనేది సూచించడం జరుగుతుంది. ఆగస్టు 13న గురు తన సొంత నక్షత్రం అయిన పునర్వసులో ప్రవేశానికి గాను ఆనందం మరియు సానుకూల మార్పులకి అవకాశం ఎక్కువగా సంభవిస్తాయి అనేది ఈ మీనరాశి వారికి ఈ వారంలో చెప్పచ్చు. ఓవరాల్గా అయితే కనుక ఈ మీనరాశి వారు స్వీయ సంరక్షణ, సంబంధాల బలోపేతం మీద దృష్టి పెట్టడం, సహనంతో ఇబ్బందులను అధిగమిస్తారు అనేది కూడా వీటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది వీరు. ఈ వారంలో ఈ సుబ్రహ్మణ్య ఆరాధన, సూర్యారాధన, శనికి శివునికి అభిషేకాలు, చేసుకోదగ్గ పరిహారాలు, రాహుకేతువులకి కూడా పరిహారాలు శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది ఈ 12 రాశుల వారికి ఈ వారంలో ఆగస్టు 11 నుండి 17 వరకు కూడా. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.